Hello guys, welcome to my channel అండ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ కోర్స్లో ఇవాళ టాపిక్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. లీనియర్ డేటా స్ట్రక్చర్కి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్కి డిఫరెన్సెస్ అనమాట. ద డేటా ఐటమ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ సీక్వెన్షియల్ ఆర్డర్ వన్ ఆఫ్టర్ ద అనదర్. అంటే లీనియర్ డేటా స్ట్రక్చర్లో డేటా ఐటమ్స్ ఇదిగోండి డేటా ఐటమ్స్ ఉన్నాయి చూడండి, వన్ ఆఫ్టర్ ద అదర్ ఇట్లాగా సీక్వెన్షియల్ ఆర్డర్లో మనం స్టోర్ చేసుకుంటే దాన్ని మనం లీనియర్ డేటా స్ట్రక్చర్ అనేసి అంటాం. నెక్స్ట్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ద డేటా ఐటమ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ నాన్ సీక్వెన్షియల్ ఆర్డర్. అంటే ఇట్లా పక్క పక్కన కాకుండా సీక్వెన్షియల్ ఆర్డర్ కాకుండా ఇట్లా నాన్ సీక్వెన్షియల్ ఆర్డర్ అంటే హైరారికల్ మేనర్లో అంటే పక్క పక్కన కాకుండా వేరేలాగా స్టోర్ అయి ఉంటే దాన్ని మనం నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అనేసి అంటాం. ఆల్ ద ఐటమ్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ద సింగిల్ లేయర్. అంటే ఎలిమెంట్స్ అనేవి అన్నీ ఒకే లేయర్లో అంటే పక్క పక్కన ఇది చూడండి ఒకే లేయర్లో ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అయి ఉన్నాయి. ఆల్ ద ఐటమ్స్ ఆర్ ప్రెజెంట్ ఎట్ ద డిఫరెంట్ లేయర్స్. అంటే ఇదొక లేయర్ అట్లా డిఫరెంట్ లేయర్స్గా స్టోర్ అయి ఉంటే దాన్ని మనం నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అనేసి అంటాం. ఇట్ కెన్ బి ట్రావర్స్డ్ ఆన్ ఏ సింగిల్ రన్. అంటే మనం ఇవి పక్క పక్కనే స్టోర్ అయి ఉంటుంది కాబట్టి మనం ట్రావర్స్ ఆపరేషన్ పర్ఫామ్ అంటే ఒక సింగిల్ రన్లోనే ఎలిమెంట్స్ అనేవి గో త్రూ అవ్వచ్చు మనం. ఇట్ రిక్వైర్స్ మల్టిపుల్ రన్స్. అంటే ఇది ఒక లేయర్లో ఉంది ఇది ఒక లేయర్లో ఉంది కాబట్టి మల్టిపుల్ రన్స్ అనేవి మనకి రిక్వైర్ అవుతాయి అనమాట నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్లో. ఇంప్లిమెంటేషన్ ఈజ్ రిలేటివ్లీ ఈజియర్. దీంట్లో లీనియర్ డేటా స్ట్రక్చర్ ఇంప్లిమెంటేషన్ అనేది ఈజీగా ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ ఈజ్ రిలేటివ్లీ కాంప్లికేటెడ్. దీంట్లో ఇంప్లిమెంటేషన్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. మెమరీ యూటిలైజేషన్ ఈజ్ నాట్ ఎఫిషియంట్. దీంట్లో మెమరీ యూటిలైజేషన్ అనేది అంత ఎఫిషియెంట్గా ఉండదన్నమాట. దీంట్లో మెమరీ యూటిలైజేషన్ అనేది ఎఫిషియెంట్గా ఉంటుంది. టైం కాంప్లెక్సిటీ ఇంక్రీజెస్ విత్ డేటా సైజ్. అంటే డేటా సైజు పెరిగే కొద్దీ టైం కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీంట్లో టైం కాంప్లెక్సిటీ రిమైన్స్ ద సేమ్. టైం కాంప్లెక్సిటీ అనేది ఎప్పుడు సేమ్గానే ఉంటుందన్నమాట దీంట్లో. సో దీంట్లో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి అరేస్, స్టాక్, క్యూ. దీనికి లీనియర్ డేటా స్ట్రక్చర్కి ఎగ్జాంపుల్స్ ఇవి అనమాట. అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ట్రీస్, గ్రాఫ్స్, మ్యాప్స్. మనకి అరేస్ ఆల్రెడీ తెలుసు. అరేస్లో ఎలిమెంట్స్ అనేవి సీక్వెన్షియల్ ఆర్డర్లో సేమ్ డేటా టైప్ యొక్క ఎలిమెంట్స్ పక్క పక్కనే స్టోర్ అయ్యాయి అరేస్లో. స్టాక్లో కూడా అంతే. పైల్ ఆఫ్ ప్లేట్స్ అంటే స్టాక్లో లాగా అంటే కింద నుంచి పై వరకు ఎలిమెంట్స్ అనేవి స్టాక్లో ఎలిమెంట్స్ అనేవి ఇట్లా స్టోర్ అయి ఉంటాయి కదా, ఇవి కూడా పక్క పక్కన అంటే కింద పైన స్టోర్ అయి ఉంటాయి. క్యూలో కూడా అంతే. ఎలిమెంట్స్ అనేవి క్యూలో లాగా మామూలుగా మనం క్యూలో ఎట్లా నుంచుంటాం అట్లానే ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అయ్యింటాయి అంటే పక్క పక్కనే స్టోర్ అయ్యింటాయి. కానీ ట్రీస్, గ్రాఫ్స్, మ్యాప్స్లో అట్లా కాదు. సీక్వెన్షియల్ ఆర్డర్లో కాకుండా నాన్ సీక్వెన్షియల్ ఆర్డర్ అంటే హైరారికల్ మేనర్లో ట్రీస్లో ఎలిమెంట్స్ అనేవి ఇట్లా స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. ఒకదాని కింద ఇట్లాగా అంటే పక్క పక్కన కాకుండా ఇట్లా. ఇవి ట్రీస్, గ్రాఫ్స్, మ్యాప్స్ అనేవి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్కి ఎగ్జాంపుల్స్ అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో ఇట్లాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.